హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ ఒక నిజమా లేక ఒక సాధ్య కాని కలనా? ఈ విషయంలో రైట్ ఫ్రమ్ కామన్ పీపుల్, కొద్దిగా అవగాహన ఉన్న పీపుల్, అదే రకంగా ప్రస్తుత పరిణామాలను సునిశ్చితంగా పరిశీలిస్తున్న వర్గం, లేదా ప్రతిదాన్ని రాజకీయాల్లోకి లాగాలన్న ఉద్దేశం కలిగిన కొంతమంది వ్యక్తులు, పొలిటికల్ పార్టీస్, అదే రకంగా లాస్ట్లో రియల్ ఎస్టేట్ సంస్థలు, ఈ రకంగా ఎవరికి వారు ఫ్యూచర్ సిటీ విషయంలో వాళ్లకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూసి కానీ, ఇంకొందరైతే అసలు ఎలాంటి అవగాహన సమాచారం లేకుండా కూడా కామెంట్లు చేస్తుంటారు. అసలు సిటీకే దిక్కులేదు, ఫ్యూచర్ సిటీనా అని మొన్న మధ్య ఎక్కడో చూశాను నేను. లిటరల్గా మరి వీళ్ళు అంధులా అన్న అనుమానం కలిగింది నాకు. అసలు సిటీకి దిక్కులేదా? హైదరాబాద్ సిటీకి దిక్కులేదా? వెరీ రిడికులస్ కామెంట్. సరే, ఇప్పుడు ప్రాజెక్టులు అన్న తర్వాత కొన్ని కారణాల వల్ల డిలే అవ్వచ్చు, కొన్ని కారణాల వల్ల శరవేగంగా పూర్తి కానువచ్చు. ఎందుకంటే వాటి ప్రియారిటీ, అదే రకంగా నిధుల లభ్యత రెండు డిపెండ్ అయ్యి ఉంటాయి. అందుకు విపరీతమైన జాప్యం జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ చెప్పాలంటే మనం ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ చెప్పుకోవచ్చు. శరవేగంగా పూర్తి ఏమైనా చెప్పుకోవాలంటే అదే ఏరియా, కాకపోతే ఈస్ట్ హైదరాబాద్లోనే బైరామల్ కూడా ఫ్లైఓవర్. అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నప్పుడు, ఎస్ఆర్డిపి కింద తీసుకున్నప్పుడు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు పైన రావాల్సిన ఆ బైరామల్ కూడా ఫ్లైఓవర్ని ఎంత వేగంగా పూర్తి చేశారు. స్టీల్ బ్రిడ్జ్, కొంత పార్ట్ స్టీల్, కొంత మామూలుగా ఉంటుంది అనుకోండి. ఎంత వేగంగా చేశారు అంటే అవసరం అన్నప్పుడు ప్రభుత్వాలు నిధులు ఎక్కడి నుంచన్నా సమీకరించి పూర్తి చేస్తాయి. మరి అదే ఉప్పల్ రింగ్ రోడ్డు మీద భారం తగ్గించడానికి దీన్ని కూడా పూర్తి చేయొచ్చు కదా అంటే అదేమో స్టేటు, ఇదేమో నేషనల్ హైవే. ఇది వరంగల్ది నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే చేయాలి దాన్ని. రకరకాల కారణాలతో దాంట్లో అది జాప్యం జరిగింది. 7-8 సంవత్సరాలుగా నడక నడుస్తుంది. నత్త కూడా నవ్విపోయే రకంగా స్లోగా నడుస్తుంది అది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కన్సిడరేషన్ చాలా శరవేగంగా చేస్తుంది. ఇది లోతుగా అధ్యయనం చేస్తున్న వారికి, గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్న వారికి, జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి, అదే రకంగా జరుగుతున్న ఒప్పందాలను చూస్తున్న వారికి మనకు అర్థమవుతుంది. ఇవేవి చూడలేని వారికి అది అర్థం కాదు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ ఫ్యూచర్ సిటీని ఏ రకంగా చూస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు 3 యాంగిల్స్లో ఫ్యూచర్ సిటీని చూస్తున్నారు. 3 యాంగిల్స్. ఆ 3 యాంగిల్స్ ఏంటి? ఇవి ఫ్యూచర్ సిటీ సాధ్యమా కాదా అన్న మీమాంసలో కొంత గోడ మీద పిల్లిలాగా అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. గోడ మీద పిల్లి అనేది ఒక రాంగ్ మెసేజ్ అనుకోండి, నెగిటివ్ వర్డ్. కానీ అంటే ఏ విషయం తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నవారు. ఇప్పుడు నన్ను కలిసినప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి, సార్ మీరు చెప్తుంటే మాత్రం అన్ని అయిపోయినట్టే అనిపిస్తుంది సార్ అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న ఇప్పుడు గమ్మత్ ఎలా ఉంటుందంటే, వచ్చి చూసిన వాళ్ళు అసలు చూడని వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు వీళ్ళు వస్తారు, మొత్తం ప్రాజెక్టు, నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్లు చూస్తారు, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూస్తారు, గ్రౌండ్ రియాలిటీ చూస్తారు, మా వెంచర్లు చూస్తారు. చూసిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇంటికి వెళ్ళి చూస్తామంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడతారు? ఇవేవి చూడని, ఇవేవి అవగాహన లేని వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయం తీసుకుని వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, సైలెంట్ అయిపోతారు. ఎంత హాస్యాస్పదం, ఎంత రెడికులస్. సో అది పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 యాంగిల్స్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన అత్యంత అవగాహన ఉండి గత 30-40 సంవత్సరాలుగా హైదరాబాద్ డెవలప్మెంట్ను కల్లారా చూస్తున్న వారు అనలైజ్ చేస్తున్నారు. నేను ఆ అనాలిసిస్కి సంబంధించిన 3 హైలైట్ పాయింట్స్ని నేను వాటి వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో ఉండొద్దు. మీకు ఇష్టం లేదా ఫ్యూచర్ సిటీ గురించి తెలుసుకోవాల్సిన ఇష్టం లేదా, స్టాప్ ఇట్, నో ప్రాబ్లం, డోంట్ వాచ్ మై వీడియోస్. ఐఎమ్ నాట్ బెగింగ్ యూ టు వాచ్ మై వీడియోస్, రైట్? మీకు నా కంటెంట్ నచ్చితే, నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనిపిస్తేనే నా వీడియోలు చూడండి. సేమ్ టైం మీకంత కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను సజెస్ట్ చేసిన వాటిలో ఇన్వెస్ట్ చేయండి. నేను ఒక మాట ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. నేను సజెస్ట్ చేస్తున్న వెంచర్లలో కొనలేని వారు ఖచ్చితంగా 2-3 ఏళ్లలో రిగ్రెట్ అవుతారు. అబ్బా, పలానా రోజు రాజేష్ శర్మ ఆ ప్రైస్కి చెప్తే నేను కొనలేదు, ఇవాళ కొనే పరిస్థితి లేదని మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. అలా వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళల్లో సామాన్యులు ఉండొచ్చు, అసామాన్యులు ఉండొచ్చు, దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. బట్ కంటెంట్ ఈజ్ కంటెంట్, రైట్? ఇక ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాత్రం నేను చాలా కరాఖండిగా చెప్తున్నాను.
నిక్కచ్చిగా ఎక్కడ ఫస్ట్ డెవలప్ చేస్తుందో అదే ప్లేస్ నేను సజెస్ట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ చూడండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇది ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఓఆర్ఆర్ త్రిబుల్ గ్రోత్ కారిడార్లో భూమి బంగారం కాబోతుంది అనడానికి ఫ్యూచర్ సిటీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. అంటే గ్రోత్ కారిడార్లో భాగం అవ్వడం ఫ్యూచర్ సిటీకి ఒక అత్యంత ప్లస్ పాయింట్. గ్రోత్ కారిడార్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు అంటే 15 ఏళ్ల కింద ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్సైడ్ అంతా గ్రోత్ కారిడార్గా ఒక అర్బనైజ్డ్ సివిలైజ్డ్ దానిలాగా డెవలప్ చేద్దామని ప్రతిపాదన చేశారు. ఇప్పుడు అది అయిపోయింది. 15 సంవత్సరాల క్రితం ఔటర్ రింగ్ రోడ్ దేనికి అని కామెంట్స్ చేసిన వాళ్ళు వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం లేదు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా, లేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి తొందరగా వెళ్ళాలన్నా ఔటర్ రింగ్ రోడ్ ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వాళ్ళలో చాలా మంది ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ దేనికి అన్నవాళ్ళే. ఇవాళ కూడా ఫ్యూచర్ సిటీ దేనికి అన్నవాళ్లే ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎందుకో అర్థమవుతుంది. ఎందుకంటే పెరుగుతున్న జనాభాని ఎక్కడ అకామిడేట్ చేస్తారు. హైదరాబాద్ ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఓకే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఈవెన్ రియల్ ఎస్టేట్ యాంగిల్లో కూడా మిగతా దేశ రాజధాని ఢిల్లీని సైతం అధిగమించి ముందుకెడుతుంది ఓపెన్ ప్లాట్ వెంచర్లలో. 21% గ్రోత్ రేట్ ఇన్ ఓపెన్ ప్లాట్ సేల్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అట్లా గ్రోత్ అవుతానే ఉంది. వృద్ధి మీన్స్ వాల్యూకి సంబంధించి యాన్యువల్గా 7% ఇంక్రీస్ అన్ని ప్లేసుల్లో చూపిస్తుంది యావరేజ్ నేను చెప్పేది. సో ఈ రకంగా ఉన్న సమయంలో గ్రోత్ కారిడార్లో భాగం అవడం అనేది అత్యంత కీలకం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా అర్బనైజ్డ్ చేస్తున్నారు కాబట్టి, అంటే విత్ ఇన్ ఓఆర్ఆర్ కాస్మోపాలిటన్ సిటీ, ఓఆర్ఆర్ టు త్రిబుల్ అర్బనైజ్డ్ ఏరియా, దాంట్లో కూడా కొన్ని ఏరియాలను సెలెక్టివ్ ఏరియాస్ను డెవలప్ చేయాలని గ్రోత్ కారిడార్లుగా పెట్టుకొని రాష్ట్ర ఎకానమీని ప్రతిబింబించే రకంగా, దాన్ని మరింత పెంచే రకంగా ప్రణాళికలు రచిస్తూ అక్కడ గ్రోత్ కారిడార్ని పెంచుతున్నారు. కాబట్టి గ్రోత్ కారిడార్ అనేది ఫ్యూచర్ సిటీకి అత్యంత ప్లస్ పాయింట్. ఎందుకు గ్రోత్ కారిడార్ అంటున్నానంటే మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగిల్ సెక్టర్ మీద ఆధారపడట్లేదు. ఆ సింగిల్ సెక్టర్ కనుక దెబ్బతింటే మొత్తం ఫ్యూచర్ సిటీ స్టాగ్నేషన్కి వస్తుంది. అలా కాకుండా మల్టిపుల్ సెక్టర్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఏఐసిటీ, తర్వాత ఫార్మా కంపెనీలు, తర్వాత హెల్త్ సిటీ, ఇన్ని రకాలుగా ఫర్నిచర్ సిటీ, అన్ని రకాలుగా సెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి అదొక గ్రోత్ కారిడార్లో సెంటర్ కాబట్టి అది ఫస్ట్ ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. రెండవది ఏంటంటే మనందరికీ తెలుసు, బేగంపేట ఎయిర్పోర్టు నిజాం కాలంలో వచ్చినప్పుడు బేగంపేట అనేది మెయిన్ హైదరాబాద్కు దూరంగా ఉండేది. ఓకే, సికింద్రాబాద్కు దగ్గర, మెయిన్ హైదరాబాద్కు దూరంగా ఉండేది. అది మనకు తెలియదు యాక్చువల్గా, మనకంటే బిఫోర్ జనరేషన్ వాళ్ళు చూశారు. బట్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం మనం చూసాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 2008లో మార్చి 22 రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంచ్ అయింది. ఎయిర్పోర్ట్ లాంచ్ అయిన తర్వాత 24 నుంచి నేను అక్కడ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మార్చి 22, 2008 రోజు అది కార్యకలాపాలు స్టార్ట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2 రోజుల తర్వాత అంటే మార్చి 24 నాడు నేను ఫస్ట్ తిరుపతి జర్నీ చేశాను. అప్పటి నుంచి చూస్తున్నాను శంషాబాద్ ఆ రోజు సిటీకి దక్షిణం భాగాన దూరంగా విసిరివేయబడ్డట్టుండేది. ఇవాళ సిటీకి మధ్యలోకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అయిపోయిన తర్వాత అది ఇంకా సెంటర్ పాయింట్ అవుతుంది. అంటే ఒకప్పుడు హైదరాబాద్ సెంటర్గా అసెంబ్లీనో ఇట్లాంటి వాటిని చూసేవాళ్ళం. తర్వాత సిటీ ఎక్స్పాండ్ అవుతున్న టైంలో అమీర్పేటను ఒకవైపు కొంత సెంటర్గా చూస్తారు, ఇంకొక వైపు దిల్సుఖ్ నగర్ సెంటర్గా, ఇట్లా రకరకాల ప్లేసులు మారాయి. ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే అటువైపు అంటే సౌత్ వైపు ఎక్స్పాండ్ అవుతున్న తరుణంలో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది సెంటర్ కాబోతోంది. అక్కడ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ బాగుండడం వల్ల 330 ఫీట్ రోడ్ రావడం, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, మెట్రో కనెక్టివిటీ రావడం, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే శంషాబాద్ అనేది మెయిన్ సిటీకి కాబోతోంది. ఆ మెయిన్ సిటీకి ఫ్యూచర్ సిటీ దగ్గర కావడం సెకండ్ ప్లస్ పాయింట్. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బిలాంగ్స్ టు ఫ్యూచర్ సిటీ, రైట్. ఇక థర్డ్ పాయింట్ ప్రభుత్వానికి సంబంధించిన కమిట్మెంట్. మిగతా సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న వేగానికి, ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వేగానికి, అదే రకంగా ఆచరణలోకి వస్తున్న టెక్నికల్ కావచ్చు, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, ఆ వేగానికి చాలా చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనవరిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు కాబోతుందని జనవరిలో వీడియో చేశాను. మార్చి 12వ తేదీన దానికి సంబంధించిన జీవో వచ్చింది. ఎగ్జాక్ట్ నేను చెప్పిన తర్వాత 2 monthsలో 100% ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని నా వీడియోలో చెప్పాను, అదే జీవోలో మెన్షన్ చేశాను. ఇవాటికి కూడా అదే వాడుతున్నారు, కాకపోతే దానికి ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక ట్యాగ్ తగిలించారు, రైట్. సో ఆ రకంగా అంత వేగంగా జరుగుతున్నాయి పరిణామాలు.
వెరీ లేటెస్ట్ నేను ఆగస్ట్లో చెప్పాను, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఒక వెబ్సైట్ ఏర్పడుతుంది, దానికి బిల్డింగ్ లింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏరియాలో కొత్త లేఅవుట్లకు కానీ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు కానీ దాని ద్వారా ఇస్తారు. సో ఆ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతున్న తరుణంలో ఈ మెయిన్గా ఈ పాయింట్ ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో ఎలాగైతే టీఎస్బీ పాస్ ద్వారా 21 రోజుల్లో పారిశ్రామిక పెట్టుబడులు సంస్థలకు అనుమతులు ఇచ్చారో అదే తరహాలో హెచ్ఎండిఏ, హెచ్ఎంఆర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో కూడా వన్ టైం లాగా ఇచ్చే పరిస్థితి, దాన్ని ఎఫ్సిడిఏ అండ్ ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి ఆ ప్రతిపాదనలకు రంగమైంది. సో ఈ రకంగా 3 అంశాలు: 1 ప్రభుత్వ ప్రియారిటీ, 2 గ్రోత్ కారిడార్లో సెంటర్ అవ్వడం, 3 అత్యంత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ అత్యంత క్లోజ్ గా ఉండడం. ఈ 3 అంశాల కారణంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వారు, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వాళ్ళు ఈ ఫ్యూచర్ సిటీని అనలైజ్ చేస్తున్నారు. ఇది లోతుగా స్టడీ చేసిన వారికి, అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది, లే పర్సన్స్ కి అర్థం కాదు. రైట్, అది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పే ఉద్దేశంతో ఒక అనలిటికల్ పాయింట్, ఒక ఆర్టికల్ చదివాను, దానికి సంబంధించిన కంటెంట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో జెన్యూన్ ఏరియాలో వచ్చే 4-5 సంవత్సరాల్లో డెవలప్ అయ్యే ఏరియాలో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తాను. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అది కాకుండా మీకు శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, నాగ్పూర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు టైలర్ మేడ్ లేఅవుట్లను నేను పరిచయం చేస్తాను. అదే రకంగా కందుకూరుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నా దగ్గర ఉంది. కందుకూరు సరౌండింగ్ లో హెచ్ఎండిఏ వెంచర్లో ఎక్కడా కూడా 25-26 వేలకు చదరపు గజానికి తక్కువగా లేవు. కానీ కందుకూరుకు అత్యంత చేరువలో ఒక విలేజ్ ఆనుకొని ఉన్న ఒక ప్రాజెక్టులో మాత్రం తక్కువ ధరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే 1 yearలోనే ఖచ్చితంగా అద్భుతం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేను ఆ అవకాశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అవకాశాలు మీకు నచ్చితే, నమ్మితే మాత్రం అక్కడ తీసుకోండి, డెఫినెట్గా లాభపడతారు. రైట్, ఈ విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.